హాయ్ అండి, అందరికీ నమస్తే. వీఆర్ క్రేజీ రెసిపీ ఛానల్కి స్వాగతం. ఈరోజు మినపసున్నుండలు కొంచెం కొత్తగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీడియో చివరి వరకు చూడండి. ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఇలా కొత్తగా ట్రై చేశారంటే ఇంట్లో పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇక్కడ అరకిలోకి కొంచెం ఎక్కువ నువ్వులు తీసుకున్నాను. ఇవి కొంచెం మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 50 గ్రామ్స్ పెసలు తీసుకున్నాను. పెసలు మన ఆరోగ్యానికి ఎంత మంచిదో మనందరికీ తెలిసిందే కదండి. తర్వాత ఒక 50 గ్రామ్స్ నువ్వులు తీసుకున్నాను. ఇవి కూడా మంచిగా వేయించేసుకుందాం. అలాగే ఒక గుప్పెడు బియ్యం, ఇవన్నీ కూడా మంచిగా వేయించుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత బెల్లం తీసుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీకి అరకిలో బెల్లం సరిపోద్దండి. మీరు తినే స్వీట్ని బట్టి ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. ఇక్కడ నేను కొంచెం వాటర్ వేసుకొని లైట్ తీగపాకం వచ్చే వరకు ఈ బెల్లాన్ని వాటర్లో కరగబెట్టుకున్నాను. తర్వాత ఇది ఆ పిండిలో కలిపేసుకుంటాను. అలాగే నెయ్యి కూడా వేడి చేసుకొని పిండిలో కలిపేస్తున్నాను. అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా కొంచెం వేయించుకొని ఈ పిండిలో కలిపేసుకోవాలి. సున్నుండలు చుట్టుకుంటే సూపర్ టేస్ట్ మినపసున్నుండలు చాలా బాగుంటాయి. ఒకసారి ఇలా ట్రై చేయండి. నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. కంటెంట్ ఉందనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోద్దు. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.